ఆచి చికెన్ మసాలా. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గోపితోటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఎన్డీఏ ఎలా ఎదుర్కొంటుందో రేపు ఎల్లుండి అవతల సభల్లో పక్కన పెడితే ముందు స్టేట్ బీజేపీ దీన్ని డిఫెండ్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్న నేపథ్యంలో గోపి, ఓవర్ టు యూ. మంత్రి ఏమంటున్నారు, మాట్లాడించండి. ఎస్, ఈ డీలిమిటేషన్ అంశానికి సంబంధించి ఈ దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న అంశానికి సంబంధించి కిషన్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, దక్షిణాది రాష్ట్రాలు స్టాలిన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, సిద్ధరామయ్య కానీ రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఎప్పుడు చూడని ఉద్యమాన్ని కేంద్రం చూస్తుంది ఈ ప్రక్రియకు ముందుకు వెళ్తే అని చెప్పి స్టాలిన్ హెచ్చరిస్తున్నారు. నష్టం జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇది పూర్తిగా రాజకీయపరమైనటువంటి ఆరోపణలవి. ఎక్కడ కూడా ఏ రాష్ట్రాన్ని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2008, 2009లో ఏదైతే పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గాల పునర్విభజన చేసిందో డీలిమిటేషన్ కమిటీస్ వేసి, ఇప్పుడు అదే నిష్పత్తిలో 1% కానీ 0.01% కూడా ఇటు అటు తేడా లేకుండా ఈరోజు అదే నిష్పత్తిలో కాంగ్రెస్ చేసినటువంటి ఎట్లయితే సీట్ల విభజన చేసిందో ఇప్పుడు కూడా అదే జరగబోతున్నది. కాబట్టి అప్పుడు లేనట్టు మీరు చేసినప్పుడేమో కరెక్టు, అదే పద్ధతి మేము ఇప్పుడు పాటించి కొన్ని సీట్లు పెంచితే అన్ని రాష్ట్రాలకు అదే నిష్పత్తులు పెంచబోతా ఉన్నాం. ఉదాహరణకు దక్షిణ భారతదేశానికి దేశ పార్లమెంటులో 24% ఉండేది మీరు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా సీట్లు పెరిగిన తర్వాత కూడా దక్షిణ భారతదేశానికి 24% ఉంటుంది. 1% తగ్గడం కానీ పెరగడం కానీ ఉండదు. కాబట్టి అనవసరంగా దీన్ని వివాదాలకు తారదీసి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు గతంలో ఏదైతే చేశారో ఇప్పుడు అదే పద్ధతిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము అన్ని పార్టీల సహకారంతో అమలు చేసేటువంటి కార్యాచరణ ప్రణాళిక రేపు పార్లమెంట్ ముందు పెట్టబోతా ఉన్నాం. అంటే ఈ 131వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది సార్? 850 లోక్సభ స్థానాలు చేయబోతున్నారు, 815 రాష్ట్రాలకి, 35 కేంద్రపాలిత ప్రాంతాలకి. సో ఈ బిల్లు ద్వారా ముఖ్యంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఎందుకంటే గత 20 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగాలనేటువంటి అనుకున్నాం. దాంతోపాటు అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశము 50 సంవత్సరాలుగా మహిళలకు సంబంధించినటువంటి చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ ఉండేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి మొదలు పెడితే అందరూ కూడా ఈరోజు దాన్ని మీరు చేయలేకపోయారు. 2010లో పార్లమెంటులో పెట్టి రాజ్యసభ పాస్ అయిన తర్వాత లోక్సభలో తీసుకురాలేకపోయారు. మీతో పాటు ఉన్నటువంటి పార్టీలు ఏవైతే సమాజ్వాదీ పార్టీ, ఎస్పీ, ఈవెన్ మజ్లిస్ పార్టీ వీళ్ళు పూర్తి వ్యతిరేకంగా మహిళా రిజర్వేషన్స్ ఉన్నారు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళకు భయపడి మహిళా రిజర్వేషన్ మీరు చేయలేకపోయారు. ఈరోజు మేము ధైర్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది ప్రజల యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మ గౌరవాన్ని, వాళ్ళ రాజకీయపరమైనటువంటి హక్కులను, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పెంపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నారు. డీలిమిటేషన్కి, నియోజకవర్గాల పునర్విభజనకి, మహిళా రిజర్వేషన్లకి సంబంధం లేదు, దానికి లింక్ పెట్టొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా పెట్టదు? ఇప్పుడు ప్రక్రియ కూడా 20 సంవత్సరాలకు ఒకసారి ప్రక్రియ కూడా సీట్లు పెంచారు కదా, అదే పెంచుతున్నాం. విభజన జరగాలని ప్రక్రియ ఉంది, పెంచుతున్నది, దాని తప్పే ఉంది. అనేక సార్లు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ విభజన యాక్ట్లో మీరు కూడా పెట్టారు కదా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు సీట్లు పెంచాలని మీరు ఎందుకు పెట్టారు అన్నప్పుడు? ఎందుకు పెట్టారు? అప్పుడు ఏ ప్రాతిపదికన పెట్టారు? అప్పుడు పెడితేనే కరెక్టు. ఇప్పుడు అదే విధానాన్ని మేము రాజ్యాంగబద్ధంగా 20 సంవత్సరాలకు ఒకసారి పునర్విభజన జరగాలనేటువంటి ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో చట్టం చేసి అమలు చేసిందో దాన్ని మేము తీసుకొస్తే తప్పు. ఏది భారతీయ జనతా పార్టీ తీసుకొస్తేనే తప్పు, అదే కాంగ్రెస్ పార్టీ చేస్తే కరెక్టు. మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీట్లు పెంచాలని పునర్విభజన చట్టంలో ఏ ప్రాతిపదికన పెట్టారు? మరి ఇప్పుడు ఎందుకు పెంచకూడదని అడుగుతున్నారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ జనగణన జరుగుతుంది, ఇంకో ఏడాది అయితే పూర్తి స్థాయి డేటా వస్తుంది. సో ఆ డేటాను పట్టించుకోవట్లేదు, 50% అనేది ఏ లెక్కన తీసుకొచ్చారని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. డేటా ఇప్పట్లో రాదు, ఎందుకంటే మనకు ఇంకా ప్రారంభం కావాలి. ప్రారంభమైన తర్వాత మొత్తం దేశానికి సంబంధించినటువంటి మొత్తం సేకరణ చేసి డిక్లేర్, అది ఒక 2 years పడుతుంది. ఈ లోపల మనకు ఈ కమిటీ కాన్స్టిట్యూట్ కావాలి, కాన్స్టిట్యూట్ అయ్యి ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు పర్యటన జరపాలి, అందరు అభిప్రాయ సేకరణ చేయాలి. కాబట్టి రెండింటికి లింక్ కుదరదు. అందుకే పాత జనాభా ప్రాతిపదికన చేస్తున్నాం. రేపు కొత్త జనాభా వచ్చిన తర్వాత ఏ రకంగా చేయాలనేది రేపు ఆలోచన చేస్తారు. 2029లో 850 లోక్సభ స్థానాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కానీ సీట్ల సంఖ్య పెరుగుతుంది,
ప్రధానంగా మహిళల రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఈ ఎస్సీ ఎస్టీ ఏదైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో ఏ నిష్పత్తులు అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉందో రేపు వాళ్ళ సంఖ్య కూడా ఉదాహరణకు నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన నెంబర్ ప్రకారం వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీస్ కూడా చాలా పెద్ద ఎత్తున సీట్లు పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఇటు ఉమెన్ రిజర్వేషన్లో కానీ జనరల్లో కానీ వాళ్ళ యొక్క సీట్ల సంఖ్య చాలా పెద్ద ఎత్తున దేశంలో పెరగబోతుంది. జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టబోతున్నారు. సో ఈ కులగణన డేటా కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన వీటిలో ఇంక్లూడ్ అవుతుందా? ఎందుకంటే సమయం పడుతుంది అంటున్నారు కదా 2 ఏళ్ళు. నేను మీరు మళ్ళీ దీన్ని మీరు అర్థం చేసుకోలేకపోతారు. ఇప్పుడు 2029లో జరిగేటువంటి సీట్ల ఏదైతే పెంపకం అయితే జరుగుతుందో దాంట్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనకు సంబంధించిన జనగణనకు సంబంధించిన నివేదిక అప్పట్లో రాదు, టైం పడుతుంది. అది మనకు 28లో రావచ్చు, 27 ఎండింగ్లో కానీ 28లో కావచ్చు. కానీ ఈ లోపలనే మన కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. ఈ లోపలనే పునరుజ్జీవన కమిటీ తిరగాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీ హయాంలో మహిళలకు రిజర్వేషన్లు ఈ నియోజకవర్గంలో పునర్విభజన ద్వారా ముఖ్యంగా పొలిటికల్గా ప్రజలకు పాలన అనేది ఏ విధంగా అందించబోతున్నారు? ఈ ఖచ్చితంగా మెరుగైన పాలన దక్కబోతుందా? ఈ నియోజకవర్గాల పునర్విభజన సంఖ్య పెంపు ఏం జరగబోతుంది? ఇది ఒక రాజ్యాంగమైనటువంటి ప్రక్రియ. ఇది పొలిటికల్ ప్రక్రియ, అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రమే కాదు. ఇది రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ. మహిళలకు రిజర్వేషన్ జరగాలనేటువంటిది అనేక మంది డిమాండ్ చేసినటువంటి విషయము. పార్లమెంటులో గతంలో బిల్లులు పెట్టి మరి వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. పార్లమెంటులో బిల్లులు పెడితే పార్లమెంట్ పుస్తకాలన్నీ చించి ఆ రోజు సభ గందరగోళం చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏలో ఉన్నారు, కాంగ్రెస్ తోటే ఉన్నారు. వాళ్ళందరూ మజ్లిస్ పార్టీ మొదలెడితే ఎస్పీ సమాజ్వాదీ పార్టీలు అందరూ కూడా మహిళా రిజర్వేషన్స్కి వ్యతిరేకం. తెలంగాణ శాసనసభలో కూడా ఎంఐఎం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మహిళల రిజర్వేషన్ ఉండకూడదు, వాళ్ళు రాజకీయాలకు వస్తే రాజకీయాలను కూడా మొత్తం పాడైపోతాయని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి మన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు. కాబట్టి అలాంటి పార్టీతో అంటగాగుతున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా దీన్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. 2/3 మెజారిటీ అవసరం పార్లమెంట్లో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే. సో మీకు కావాల్సిన సంఖ్యాబలం కాస్త తక్కువే ఉంది. సో మరి ఆమోదం పొందుతాయి అనుకుంటున్నారు ఈ బిల్లులు? అందుకే అన్ని రాజకీయ పార్టీలను అడుగుతున్నాం. ఇది ఒక రిజర్వేషన్ అయినటువంటిది, మహిళల రిజర్వేషన్ ఒక భారతీయ జనతా పార్టీ కాదే బాధ్యత కాదు, అందరం కలిసి తీసుకోవాలి. ఈరోజు 70 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దీనికి సంబంధించింది కాదు. అన్నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఇన్ని సంవత్సరాలు చేయలేక పని ఈరోజు మోడీ గారు చేస్తున్నప్పుడు నువ్వు తప్పకుండా సమర్థించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఆఖరిగా 2029లో అది సాధారణ ఎన్నికలు కానీ జమిలీ ఎన్నికలు కానీ ఈ పెరిగిన స్థానాల సంఖ్యాబలంతోనే ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా రేపు 2029లో జరిగేటువంటి శాసనసభ ఎన్నికలు ఉండొచ్చు, పార్లమెంట్ ఎన్నికలు ఉండొచ్చు. ఈ పునర్విభజన జరుగుతుంది, సీట్లకు మహిళల రిజర్వేషన్ వస్తుంది, సీట్ల నెంబర్ కూడా పెరుగుతుంది, శాసనసభకు పెరుగుతుంది, పార్లమెంటు కూడా పెరుగుతుంది. దాని ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. అంటే జమిలీ ఎన్నికలు లేకపోతే ఏంటనేది కూడా అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దేశంలో ఈరోజు చూస్తున్నాం ప్రతి 6 నెలలకు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మేమందరం ఇక్కడ అస్సాం ఎలక్షన్ జరుగుతూ ఉంటే, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి హోంగార్డు ఇదే చర్చిస్తున్నారు. ఎంత మానవ వనరులు వృధా అవుతున్నాయి మనకు. కాబట్టి ప్రధానమంత్రి గారు ప్రతి 6 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ ప్రచారం కోసం రోజుల తరబడి వెళ్లాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రులు వెళ్లాల్సిన పరిస్థితి, ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, మీడియా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దేశ అభివృద్ధిలో మనం ఆలోచన చేయాల్సినటువంటి వాళ్ళము ఎన్నికల గురించి ఎక్కువ సమయం కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి జమిలీ ఎన్నికలు పెట్టాలనేది మనం గతంలో నిర్ణయించుకున్నాం. మనము మాజీ రాష్ట్రపతి అయినటువంటి రాష్ట్రపతి నేతృత్వంలో కమిటీ వేసాము, వాళ్ళ నివేదికతో వచ్చింది. అదన్నీ మేధావులందరూ పంపిణీ చేస్తూ ఉన్నాం, చర్చ జరుగుతోంది. అందరూ ఏకీభవిస్తే జమిలీ ఎన్నికలు జరిగితే ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. అన్ని పార్టీలు, ప్రజలు, మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు కూర్చొని దీని మీద చర్చించి ఒకేసారి ఎన్నికలు వస్తే అందరికీ బాగుంటుంది. లేకపోతే ప్రతిసారి ఎన్నికల పేరు మీద మనం దేశం అనేక రకాలుగా నష్టాలకు, కష్టాలకు, ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా 2029లో పెరిగిన నియోజకవర్గాల స్థానాల సంఖ్యాబలంతోనే ముఖ్యంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పి కూడా కిషన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు ఇవన్నీ కూడా ముఖ్యంగా అందరూ జమిలీ ఎన్నికలు తాము కోరుకుంటున్నాం అంటున్నారు. సో ఏం జరగబోతున్నది మనం వేచి చూడాలి. సత్య రైట్ గోపి. సో అది పరిస్థితి. ఇప్పుడు కొత్తగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ఏమీ చేయట్లేదు. ఆ రోజు కాంగ్రెస్ ఏ ప్రాతిపదికన ఈ పునర్విభజన చేసిందో ఇప్పుడు అదే ప్రాతిపదికన చేస్తున్నారు. జస్ట్ 50% సీట్స్ మాత్రమే పెరుగుతున్నాయి. దీన్ని మీరు అడ్డుకుంటున్నారు అంటే మీకు మహిళా రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి లేదా అని ఎదురు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.